హలో ఎవరన్ వచ్చేసింది అఖండ 2 ట్రైలర్ వచ్చింది. ఎంతగానో వెయిట్ చేయాలనో బాలయ్య బాబు గారి ఫ్యాన్సే కాదు, మొత్తం తెలుగు ఆడియన్స్ మొత్తం ఎన్ని రోజుల నుంచి అయితే వెయిట్ చేస్తారో. ఎట్లుంటుంది అఖండ అంటే ఒక పెద్ద హిట్, ఒక హ్యూజ్ హిట్ అయిన మూవీ సీక్వెల్ వస్తే ఏ రేంజ్ ఉంటుందని చెప్పేసి చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోరు. ఎక్స్పెక్టేషన్స్ అన్నింటికి ట్రైలర్ రీచ్ అయిందా లేదా, కనెక్ట్ అయిందా లేదా మీకు వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ట్రైలర్ స్టార్టింగ్లోనే క్లియర్గా చెప్పేసి డైరెక్టర్, ఇది స్టోరీ మొత్తం అహైందవ ధర్మం కోసం. భారతీయులు ఏదైతే ధర్మాన్ని నమ్ముతారో, భారతీయులు ఏదైతే దేవుళ్ళను నమ్ముతారో, ఆ దేవుళ్ళ నమ్మకాన్ని కనుక మనం తీసేస్తే ఆ తర్వాత ఆ దేశం తునకలైపోతుందని చెప్పి ఏదైతే ట్రైలర్ స్టార్టింగ్లు ఇచ్చారో, ఇంకా దాన్ని స్టోరీని మీరు ఊహించుకోండి. ఇంకా అది బోయపాటి గారి శ్రీని గారి డైరెక్షన్లో, బాలకృష్ణ గారి యాక్టింగ్లో ఏ రేంజ్లో ఉంటుందో ఒక్కసారి ఇంకా మీరు జస్ట్ ఒకసారి మీ ఇమేజానికి వదిలేస్తున్నది ఎంతగానో ఎట్లుంటుందని చెప్పేసి. అటువంటి అహిందూ ధర్మాన్ని కాపాడే ప్రక్రియలో ఈ స్టోరీ అంతా నడుస్తుందని చెప్పేసి స్టార్టింగ్లోనే చెప్పారు. ఇంకా స్టోరీ దీని బ్యాక్గ్రౌండ్లో అంతా నడుస్తుంది కాబట్టి ఇది హిందూ ధర్మానికి సంబంధించింది ఏదైతే ఉందో, హిందువులు ఎవరైతే ఉన్నారో, ఈ దేశానికి ఉన్న గొప్ప బలం ఏదైతే ఉందో హైందవ ధర్మం అనేది, వాళ్ళని కాపాడడానికి ఏ రూపంలో వస్తాడు శివుడు అన్నది బాలకృష్ణ గారికి దాన్ని టచ్ చేసి ఈ స్టోరీని అయితే మాత్రం నరేట్ స్క్రీన్పై మొత్తం రాసుకొని దాని బ్యాక్గ్రౌండ్లోనే స్టోరీ మొత్తం రాసుకుని బోయపాటి గారు. ఇక స్టోరీ ఇది అనేది మనకు తెలుసు కాబట్టి ఇంకా నెక్స్ట్ ఇంకా క్యారెక్టర్లు వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం కనుక ఆలోచిస్తే బాలకృష్ణ గారు మనకు తెలిసిందే ఫస్ట్ పార్ట్లో కూడా 2 గెటప్స్ ఉన్నాయి, సేమ్ ఇక్కడ కూడా 2 గెటప్స్ ఉన్నాయి. ఈ 2 గెటప్స్లో కూడా ఫస్ట్ చేయాల్సిన దారుణాలు, చేయాల్సిన ఈ ప్రకృతికి వ్యతిరేకంగా ఏవైతే తప్పులు చేయాలో అవన్నీ చేసిన తర్వాత ఎట్లయితే అఘోర క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అవుతుందో, సేమ్ ఇక్కడ కూడా చేయాల్సిన తప్పులన్నీ చేసి ఇంకా భగవంతుడా అనే వన్లో వచ్చినట్టే సేమ్ భగవంతుడా అని చెప్పి అరిసే టైంలో ఎట్లయితే వస్తుందో సేమ్ అదే టైంలో కూడా ఇక్కడ ఈ సెకండ్ క్యారెక్టర్ కూడా వచ్చేటట్టే మాత్రం కనిపిస్తుంది క్లియర్గా. అక్కడ ఏదైతే ఆ మంచుకొండలో పాప ఫస్ట్ పార్ట్లో ఉన్న చిన్న పాప కొంచెం పెద్దగా పరిగెడుతుంటే ఏదైతే కారుతో వచ్చి గుద్దంగానే ఉంటుందో అప్పుడు ఈ సెకండ్ క్యారెక్టర్ రివీల్ చేసేటట్టు కూడా కనిపిస్తుంది. ఇంకా బోయపాటి గారి సీన్ అయితే ఆయన ఆలోచనలు ఏందో బాలకృష్ణ గారు డైరెక్షన్ చేస్తే ఆయనలోకి ఎవరైనా పోతారా, లేకపోతే నిజంగానే శివుడు పోయిన అన్న కాడికి ఆయన టేకింగు, ఆయన విజువల్స్, ఆయన విజను అసలు ఏం మాట్లాడదామన్నా తక్కువనే ఉంది, చింపుకోవాలి అసలు. బాలకృష్ణ గారు అట్లా ఓ నదిలో పక్కన ఇట్లా శివలింగం పక్కన పెట్టుకొని శివలింగం ముందు ఇట్లా ధ్యానం చేస్తుంటే ముంగటికి ముసలు పోతుంటుంది. అసలు ఆ షార్ట్ అవుతుంది, ఇక ఎంత చెప్పినా తక్కువ నా షార్ట్ కోసం. చూడండి ఒకసారి ట్రైలర్ బాగా అబ్జర్వ్ చేయండి. ఆ షార్ట్లో కొన్ని ముంగటి ఇట్లా ముసలు పోతుంటుంది బాలకృష్ణ గారు ముంగటికించి. అసలు బోయపాటి గారికి వస్తాయి ఆ థాట్స్ అన్నీ. ఇంకా త్రిశూలం షాట్ ఏదైతే ఉందో, త్రిశూలంలో పెట్టి ఇట్లా తిప్పితే నాకు తెలిసి వేరే ఏ హీరో చేసినా సరే కూడా అది ట్రోల్ మెటీరియల్ అవుతుంది. ఈ సినిమా ఈ ట్రైలర్లో కాకుండా ఇంకా డైరెక్ట్గా సినిమాలో కనుక చూస్తే ఈ సీన్కి ఫిదా పక్క అవుతారు. ట్రైలర్లో వచ్చినది ఏదైతే త్రిశూలం కట్ చేసుకుంటూ పోయిందో, త్రిశూలంతోనే ఈ సినిమా మొత్తం యుద్ధాన్ని చేస్తారు బాలకృష్ణ గారు. అదైతే మాత్రం త్రిశూలమే ఆయన ఆయుధం అన్నకాడికి, శివుని ఆయుధం ఏదైతే ఉందో ఆ ఆయుధంతోనే ఈ అహిందవ ధర్మాన్ని కాపాడుతాడు అన్నదైతే మాత్రం క్లియర్గా కనిపిస్తుంది. ఈవెన్ మిషన్ గన్ ఏదైతే ఉందో, శత్రువులని కాల్చిపడేయడానికి ఏదైతే మిషన్ గన్ ఉందో, మిషన్ గన్ను కూడా త్రిశూలంతో ఆపరేట్ చేస్తుందంటే ఒక్కసారి ఆ త్రిశూలంకి ఏ రేంజ్ ఇంపాక్ట్ ఉందో స్టోరీలో అర్థం చేసుకోండి ఒకసారి. బాలకృష్ణ ఫ్యాన్స్గా నేను చెప్తున్నా కదా, ఎప్పుడు కూడా సీట్లో కూర్చోడు, కింద సినిమా నడిచినంతసేపు వేరే హైలు ఉంటారు అందరూ. బోయపాటి గారు అసలు ఆ క్యారెక్టరైజేషన్ కూడా, ఆది పినిశెట్టి గారి క్యారెక్టర్ కూడా మొత్తం ఆయన ఏదో ఈ భూతాలతో ఏదైతే ఇది చేస్తారో ఆ క్యారెక్టరు, ఆయన క్యారెక్టర్ని కూడా ఆయన అంతే సాలిడ్గా డిజైన్ చేసిండు. అంటే హిందువులు ఎవరైతే భారతదేశం మొత్తం హిందువులు ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళ నమ్మకాన్ని ఫస్ట్ దెబ్బకొట్టి ఆ తర్వాత వాళ్ళ వీక్నెస్లతో నెట్లాడుకొని వాళ్ళ దేశాన్ని ఎట్లా తునకలు చేయాలన్న దానికి ఎవరైతే ఒక విలన్ కావాలో ఆ విలన్ క్యారెక్టర్లో ఆది పినిశెట్టిని చూపించే విధానం ఏదైతే ఉందో, ఆయనతో ఆ గ్రాఫిక్స్ కూడా జంతువుల్లాగా కొన్ని డిఫరెంట్గా అసలు చాలా హై రేంజ్లో అయితే చూపిస్తుండు. ఇంకా లొకేషన్స్, తమన్ గారి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అంటే తమన్ గారి బ్యాక్గ్రౌండ్ ఆయన నందమూరి తమన్, బాలకృష్ణ గారు ఆ పేరు ఇచ్చేసారు ఆయనకి. ఇంకా ఆయన గురించి మనం థియేటర్లో చూసి బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుకోవాలి ఇప్పటికన్నా. ఎందుకంటే ఆయన డ్యూటీ ఎట్లుంటుందో అందరికీ తెలిసిందే. రీసెంట్ టైమ్స్లో ఓజీ, ఇప్పుడు అఖండ 2. తమన్ గారు ఫస్ట్ నుంచి అందరికన్నా ఎక్కువ హై తమన్ గారు వేస్తారు. సినిమా అఖండ 2 ఏం చేస్తుందో తెలుసు. ఇంటర్వ్యూలకే మీరు పెట్టిన $500 ఏదైతే ఉందో, మీ $500 ఏవైతే ఉన్నాయో ఇంటర్వ్యూలకే వర్త్ అని చెప్పేసి అన్నారు. ఇంకా క్లైమాక్స్, ప్రీ క్లైమాక్స్ సీన్లో కనుక చూస్తే మీరు ఏమైపోతారు అన్నక్కడికి చాలా ఇంటర్వ్యూలో చెప్పారు తమన్ గారు. సేమ్ తమన్ గారు చెప్పినట్టే
ఇంకా ఏ రేంజ్కి పోతుందో సినిమా మనం చెప్పలేము, కానీ ఇది మాత్రం భారతదేశ చరిత్రలో ఖచ్చితంగా గుర్తుండిపోయే సినిమా అయితే మాత్రం ఖచ్చితంగా అవుతుంది. భారతీయులు అందరూ చూడాల్సిన సినిమా ఇది. ఒక బాలకృష్ణ గారి ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ అనో లేకపోతే తెలుగు ఆడియన్స్ అనే కాదు, పాన్ ఇండియా రేంజ్లో బోయపాటి గారు ప్లాన్ చేసినప్పుడే, అంటే ఆటోమేటిక్గా ఏ స్టోరీ లేకుండా ప్లాన్ ఇండియాలో ఎవరు చేయరు కదా. సో ఈ శివశక్తి ఏదైతే ఉందో శివశక్తికి దేశభక్తిని కనుక జోడించి కనుక స్టోరీ రాస్తే ఎట్లుంటుంది అన్నది బోయపాటి గారు చూపిస్తారు. అటువంటి స్టోరీని డైరెక్ట్ చేయడానికి బోయపాటి గారు ఉంటే ఆ స్టోరీలో ఒక్కొక్క క్యారెక్టర్ని ఆ సీన్లు లేపడానికి బాలకృష్ణ గారి ప్రయత్నం ఎట్లుంటుంది అన్నది ఇంకా వర్ణించడానికి అయితే లేదు నాకు తెలిసి. ట్రైలర్ అయితే మాత్రం అసలు ఆ కుంభమేళా సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి క్యాప్చర్ చేశారు అసలు. అబ్బా నాకు తెలిసి ఇంకా కుంభమేళా కోసం కొన్నేళ్ళు మాట్లాడుకునేది జరిగినప్పుడు మాట్లాడుకునే దానికన్నా ఈ సినిమాలో చూసి కుంభమేళా గురించి మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. తెలవని వాళ్ళు కూడా కుంభమేళా ఒక చరిత్ర, కుంభమేళా యొక్క గొప్పతనం ఏదైతే ఉందో దాన్ని విలన్ ఏదైతే బేస్ చేసుకొని అహిందూ ధర్మాన్ని మొత్తం పాడు చేసి శ్మశానం చేద్దాం అనుకుంటాడో ఆ సీన్లు క్యాప్చర్ చేసిరు అసలు బోయపాటి సింగ్ గారు. ఆయన ఇంటర్వ్యూలో చెప్పినట్టు డైరెక్ట్ కుంభమేళా జరుగుతున్నప్పుడే సీన్లు క్యాప్చర్ చేశారు. అక్కడున్న అఘోరాల గెటప్ కానీ ఇంక బాలకృష్ణ గారి గెటప్ కానీ అమ్మో అసలు ఏ రేంజ్కి పోయినా సరే కూడా ఎట్లా ఊహించుకుందామైనా సరే కూడా అర్థమవుతలేదు. ఆ రేంజ్ హై ఉంది సినిమా మొత్తం. మీరు రాసి పెట్టుకోండి, మీరు ఖచ్చితంగా ఇండియన్ షేక్ చేసే సినిమా అవుతుంది ఖచ్చితంగా ఇది. ఏదో అంటే బాలకృష్ణ గారి మీద ప్రేమతోనో బోయపాటి గారి మీద ప్రేమతోనో కాదు. అంటే ఈ సినిమాలు మళ్ళీ వేరే ఎవరు చేయలేడు. ఈ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో బాలకృష్ణ గారు బోయపాటి గారు తప్ప వేరే ఎవడు ఈ సినిమాని కాదు కదా ఈ సీన్ టచ్ చేసే సినిమా కూడా తీయలేరు. అది వీళ్ళిద్దరికీ అంతే. ఆ సెట్ అట్లా కొన్ని కాంబినేషన్లు అట్లా కుదురుతాయి, మనం యాక్సెప్ట్ చేయాలంతే. ఆ త్రిశూలం షాట్లతోని ఆ మిషన్ గన్ ఏదైతే ఉందో అసలు అది నాకు తెలిసి ఆ ఐడియా కూడా ఎవరికి రాదు ఆ బోయపాటి గారికి తప్ప. ఆ త్రిశూలంతో ఇట్లా తిప్పుతుంటే అసలు మెంటల్ మాస్ అవుతారు. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే చింపుకొని తగలబెట్టేస్తారు మొత్తం, ఇంకా స్క్రీన్లు తగలబడతాయి గ్యారంటీ. ట్రైలరు ఎంత హై ఇయ్యాలో ఏ రేంజ్లు ఇవ్వాలో డైలాగులు కూడా ఆ హిందూ ధర్మం కోసం డైలాగులు ఏవైతే ఉన్నాయో బాలకృష్ణ ఒక డైలాగ్ చెప్తుంటే అసలు అంటే చెప్పాలి. ఏదైతే నెక్స్ట్ రానున్న యువత ఎవరైతే ఉన్నారో యువత అందరికీ మన భారతదేశ చరిత్ర, భారతదేశంలో హిందూ ధర్మం ఎట్లుంటుందని చెప్పేసి ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ సినిమా చూడాలన్న కాడికి బోయపాటి గారు డిజైన్ చేసిరు. 2 క్యారెక్టర్ బాలకృష్ణ గారు ఏ రేంజ్లో చేయాలన్నా ఆ రేంజ్లో ఇంకా బాలకృష్ణ గారి గురించి మనం ఏం మాట్లాడతాం. ఆయన ఆల్రెడీ 40 ఏళ్ళు కంప్లీట్ అయిపోయినాయి ఇండస్ట్రీలో. ఇంకా ఆయన గురించి మనం ఎక్కువ మాట్లాడే ఇది లేదు. చూసినాక అది ప్రీవియస్ సినిమాల కన్నా ఇది ఏ రేంజ్కి పోయిందన్నది అనుకోవాలి తప్ప ఇంకా బాలకృష్ణ గారి కోసం ఎక్కువ డిస్కషన్లు ఏం లేనేలేదు. బోయపాటి గారు, బాలకృష్ణ గారు, తమన్ గారు వీళ్ళ ముగ్గురు గురించి ఇంకా మనం ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. థియేటర్లో పోయి చూసినాకనే అది ఏ రేంజ్కి పోతుంది, ఎంత హిట్ అవుతుంది అనేది థియేటర్లో మాట్లాడుకోవాలి. బాలకృష్ణ గారి ఫ్యాన్స్ అయితే మాత్రం ఈసారి బోయపాటికి తమన్కి ఇద్దరికి పెద్ద గుడే కడతారు గ్యారంటీ. ఎట్టి పరిస్థితుల్లో ఏ కారణాల్లో చూసినా సరే డిసప్పాయింట్ అయ్యే కంటెంట్ అయితే లేదు. ఫుల్ మెటీరియల్తోని భారతదేశ చరిత్ర కోసం ఉంది కాబట్టి, మన హిందూ ధర్మం కోసం ఉంది కాబట్టి ఇందులోని ఇంకా లాజిక్లు ఏముండనుండి మొత్తం సినిమా కూర్చున్న 2 గంటల సేపు 2 గంటల 20 నిమిషాలు ఏదైతే సినిమాలో కూర్చుంటారో ఇంకా అది వేరే ట్రాన్స్లు ఉంటారు అంత అందరూ. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మూవీ అప్డేట్స్ వస్తాయి. జై హింద్.